నీడలో వెలుగు. ఒక మనసును మలిచిన కథ. ఒకప్పుడు సూర్యపురం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఒక్కటే: ప్రశాంతత. అక్కడి చెట్లు మాట్లాడుతున్నాయేమో అనిపించేంత నిశ్శబ్దం, గాలిలో మట్టివాసన, ఉదయాన్నే గుడిగంటల శబ్దం, సాయంత్రం ఆవుల మ్రోగుడు అన్నీ ఒక అందమైన జీవన చిత్రంలా ఉండేవి. ఆ గ్రామంలోనే విక్రమ్ అనే యువకుడు ఉండేవాడు. విక్రమ్ తెలివైనవాడు కాదు, గొప్పవాడూ కాదు. కాని అతని హృదయం చాలా పెద్దది. పేదరికంలో పుట్టాడు. తండ్రి చిన్న వయసులోనే చనిపోయాడు. తల్లి లక్ష్మిమ్మ కూలి పనిచేసి అతణ్ణి పెంచింది. నీకో రోజు పెద్ద మనిషవుతావురా అని తల్లి రోజూ అనేది. కాని విక్రమ్లో ఒక లోపముండేది. అతనికి తనపై నమ్మకం ఉండేది కాదు. అవమానంతో మొదలైన మార్పు. గ్రామంలో ప్రతి ఏడాది ఒక పెద్ద సభ జరుగుతుంది. అందులో గ్రామానికి ఉపయోగపడిన వారికి పురస్కారమిస్తారు. ఆ ఏడాది సభలో విక్రమ్ కూడా ఒక పని చేశాడు. వరదలో కొట్టుకుపోయిన వృద్ధుణ్ణి రక్షించాడు. కాని ఆ విషయం ఎవ్వరూ పట్టించుకోలేదు. సభలో ఒకరు నవ్వుతూ అన్నాడు, వీడా ఈ పనికిమాలినోడా హీరో అవ్వడం? అది విక్రమ్ గుండెల్లో బాగా గుచ్చుకుంది. ఆ రాత్రి తల్లి ముందు కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అమ్మా, నేనెందుకిలా పుట్టాను? నాకేమీ రాదు. తల్లి అతని తలపై చేయి పెట్టి నెమ్మదిగా చెప్పింది, నీడ ఎప్పుడూ వెలుగుని అనుసరిస్తుంది నాయనా. నువ్వు వెలుగైతే నీ నీడే నీ గుర్తింపవుతుంది. ఆ మాటలు అతనికి అర్థం కాలేదు, కాని గుండెల్లో ఎక్కడో నిలిచిపోయాయి. అజ్ఞాత యాత్ర. ఆ రోజునుంచే విక్రమ్ గ్రామం వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఒక చిన్న సంచి, కొంచెం అన్నం, తల్లి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరాడు. అతడు అడవిలు దాటాడు, కొండలు దాటాడు, నదులు దాటాడు. ఒకరోజు అడవిలో దారి తప్పిపోయాడు. రాత్రి, చీకటి, ఆకలి, భయం. అప్పుడు ఓ వృద్ధుడు కనిపించాడు. ఎక్కడికి వెళుతున్నావు బాబూ అని అడిగాడు. నన్ను నేను వెతుక్కోవడానికి అన్నాడు విక్రమ్. వృద్ధుడు నవ్వాడు. అయితే నీ ప్రయాణం చాలా పొడవైనది. అతణ్ణి తన ఆశ్రమానికి తీసుకెళ్లాడు. జ్ఞానదీపం. ఆ వృద్ధుడు సాధారణ వ్యక్తి కాదు. ఆయన పేరు ఆనందాచార్య. ఆశ్రమంలో రోజూ ఉదయం మౌనం, మధ్యాహ్నం సేవ, రాత్రి ఆత్మపరిశీలన. విక్రమ్ మొదట విసిగిపోయాడు. ఇదేనా జీవితం అని అనుకున్నాడు. కాని రోజులు గడిచే కొద్దీ అతనిలో మార్పు మొదలైంది. ఆనందాచార్య చెప్పేవాడు, నీ లోపల ఉన్న అంధకారాన్ని జయిస్తే బయట ప్రపంచం నిన్ను భయపెట్టదు. ఒకరోజు ఆశ్రమానికి ఒక జంతువు వచ్చింది. అందరూ భయపడ్డారు. కాని విక్రమ్ ముందుకు వచ్చి దాన్ని చూసుకున్నాడు. అప్పుడు గురువన్నాడు, ఇదే నీ స్వభావం. నీవు సేవలోనే వెలుగుతావు. పరీక్ష. కొన్ని నెలల తర్వాత ఆశ్రమం దగ్గర అడవిలో అగ్ని ప్రమాదం జరిగింది. అందరూ పారిపోతుండగా ఆశ్రమంలో ఉన్న చిన్న పిల్లలు చిక్కుకుపోయారు. ఎవ్వరూ ముందుకు రాలేదు. విక్రమ్ ఒక్కసారిగా పరుగెత్తాడు. అగ్ని, పొగ, భయం అన్నిటినీ దాటుకుంటూ పిల్లలను బయటకు తీసుకొచ్చాడు. అతడు మూర్ఛపోయాడు. అతను లేచేసరికి ఊరు మొత్తం అక్కడే ఉంది. అందరి కళ్లలో గౌరవం. ఆనందాచార్య కన్నీళ్లతో అన్నాడు, ఈరోజు నువ్వు నిన్నీ కనుగొన్నావు. వెలుగు పుట్టినరోజు. కొన్ని రోజుల తర్వాత విక్రమ్ తన గ్రామానికి తిరిగొచ్చాడు. ఇప్పుడతడు మారిపోయాడు. మాటల్లో మృదుత్వం, కళ్లలో ధైర్యం, నడకలో నిశ్చయం. అదే గ్రామం, అదే మనుషులు, కాని చూపులు మారాయి. గ్రామ పెద్దలు అతన్ని పిలిచి చెప్పారు, నువ్వే మా గ్రామానికి నాయకుడివి కావాలి. విక్రమ్ నవ్వాడు. నేను నాయకుణ్ణి కాదు, సేవకుణ్ణి. అతడు పాఠశాల తెరిచాడు, అనాథ పిల్లలకు ఆశ్రయం ఇచ్చాడు, నీటి కొరత ఉన్న చోట చెరువు తవ్వించాడు. అతను పేరుకోసం కాదు, పనికోసం జీవించాడు. నీతి. మనిషిని గొప్పవాణ్ణి చేసేది అతని స్థానం కాదు, అతని సంకల్పం. చీకటిలో నడిచినవాడే వెలుగుని విలువ తెలుసుకోగలడు. నీలోని నీడను జయిస్తే నువ్వే ఒక వెలుగవుతావు.